లాస్ట్ 3 days వల్ల వాళ్ళు పైసలు పంచుతున్నారు, మనం పంచలేము అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. మేమైతే పని గురించే ఉన్నాము. ఎవరు పని గురించి వచ్చినా, ఎక్కడ పని ఆగిపోయినా వచ్చి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. మేము మాత్రం ఓటర్లకు పైసలు ఇచ్చి ఎంచుకునే సంస్కృతి మాది కాదు. మీరు పోయి ఈ బస్సులో పోయి అడగొచ్చు, మీకు ఏమన్నా వచ్చిందా అంటే వాళ్ళే ఓపెన్ గా చెప్తారు, అవును ఇచ్చిపోయారు. ఇంటింటికి 20-30 వేలు ఇచ్చి, ఫ్రిడ్జ్లు ఇచ్చి, టీవీలు ఇచ్చి, ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల 5 అకౌంట్స్ అయిపోయినాయి, 6 నడుస్తుంది, 5 అయిపోయింది. వాళ్ళు పైసల మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం వచ్చింది. మేము పైసలు ఇస్తే వీళ్ళు ఓట్లు వేస్తున్నారు. దేనికైనా పని గురించి ఎక్కడికి రమ్మన్నా వస్తాము. ప్రజలు ఎవరైతే ఓటేసిందో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఓట్లు వచ్చినాయి? స్టార్ క్యాంపెయిన్ లో ఎవరు లేరు. తదుపరి కార్యాచరణ ఏంటి మీది? ప్రజల గురించి ఇప్పటి నుంచే పనిచేస్తాను రెడీగా ఉన్నా. నేను ఓడిపోయినా అని చెప్పి లాస్ట్ టైం కూర్చోలేదు, ఇప్పుడు కూర్చోలేదు. అక్కడ పైసలు అండ్ సింపతి వరకే నడిచింది. పనిచేసేటోళ్ళు కొంచెం ప్రజలు ఇప్పటికైనా గుర్తించి మళ్ళీ నేను పని చేసుకుంటూనే కేంద్ర మంత్రి ప్రచారం చేసారు, ఎంపీలు చేసారు, ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి పైసల ప్రభావం డిఫరెంట్ లెవెల్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు 5,000 ఇచ్చిర్రంట, చీరలు ఇచ్చిర్రంట, టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిర్రంట. మీరు పోయి ఎంక్వైరీ బస్సులలో చేస్తే మీకు తెలుస్తుంది.